హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. మా ఊరిని అయితే నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ వచ్చి మేము ఇక్కడ నుంచి వేకేట్ చేసి వెళ్ళిపోవడం వల్ల మా ఊరు ఇలాగ నిర్మానుష్యంగా తయారైంది. మా ఊరిని అయితే నేను మీకు చూపిస్తాను కొద్ది క్షణాల్లో, చూస్తూనే ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇదే మా ఊరు. మీకు అవసరమైతే గూగుల్ మ్యాప్లో అయినా సెర్చ్ చేసుకోండి, పైడిపాక అని. ఇది పోలవరం ప్రాజెక్ట్ పైన ఉంటుంది అన్నమాట. మెయిన్ పాయింట్ మా ఊరు అనేది వేకేట్ చేస్తాం. చూడండి ఎలాగ నిర్మానుష్యంగా ఉందో. ఒకప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉండేది మా ఊరు, కానీ ఇప్పుడు చూసారు కదా ఎలా వెలబెలబోతుందో. మా ఊళ్ళో అందరూ చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడప్పుడు, కానీ ఏం చేస్తాం, కొంతమందికి కొన్ని కావాలంటే కొంతమంది కొన్ని వదులుకోవాలి. అలాగా మా ఊరోళ్ళు మా ఊరిని పోలవరం ప్రాజెక్ట్ కోసం త్యాగం చేశారు. చూసారు కదా ఎలా అయిపోయింది మా ఊరు. ఏదైనా ఇంతేనండి జీవితంలో. ఇది ఒకప్పుడు మెయిన్ రోడ్ అనమాట, సీసీ రోడ్డు. ఇప్పుడు ఎలాగైపోయిందో చూసారు కదా. మా ఊర్లో అంకిశెట్టి గారు అని ఒక తాతయ్య గారు ఉండేవారు. వాళ్ళ ఇల్లు మీకు చూపిస్తాను, చూడండి. మా ఊరికి ఉన్న ఏకైక రేషన్ డీలర్ ఆయనే. ఇంకోండి చూపిస్తాను, ఇది మెయిన్ రోడ్ అనమాట. ఎలా ఉన్నదో మా ఊరు చూడండి ఒకసారి. వరదలు వస్తే ఊరు ఇలాగ అయిపోద్ది అనమాట. చుట్టూ గడ్డితోటి ఎలా ఉందో చూసారు కదా, చాలా భయంకరంగా అయితే ఉంది. కానీ మాకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటైన ఊరు కాబట్టి ఇలా మేము తిరగలుగుతున్నాం. ఇదిగోండి, ఇదే అంకిశెట్టి గారిది ఇల్లు. ఇదేనండి అంకిశెట్టి గారి ఇల్లు. అంకిశెట్టి గారు ఎక్కడ ఉన్నారు చూసుకోండి ఒకసారి, మీ ఇల్లు ఎలాగుందో. కొబ్బరి చెట్లు కట్ట చూసారు కదా, గేదెలు, ఊరు చూసారు కదా అంత దారుణంగా ఉందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఫేమస్ తేజ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారు కదా, ఇది గుడి, సీతారాముల కళ్యాణం, అదే గుడి, సీతారాముల కళ్యాణం గుడి. ఇది చర్చ్ అండి, సీసీ రోడ్ ఇది. కానీ ఇప్పుడు చూసారు ఎలా ఉందో. చాలా చాలా బాగుండేదండి మా ఊరు, కానీ ఇప్పుడు ఎలాగ అయిపోయింది. నేను ఈ వీడియోని ఎందుకు తీస్తున్నానంటే, ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్న మా ఊరిలో ఉన్నటువంటి చిన్నపిల్లలకి మా ఊరు ఎలా ఉంటుంది ఏంటనేది తెలీదు. వాళ్ళ కోసం చివరిసారిగా నేను ఈ వీడియోని అయితే తీస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం వచ్చినా ఇక్కడ ఏం చూడలేము, ఎందుకంటే ఇదంతా వాటర్తో నిండిపోయి ఉంటుంది. చూసారుగా ఆ రోజుల్లో ఉండే మండువలోగిళ్ళు అనమాట. చూసారు కదా, చూడండి పంపు ఇప్పుడు కూడా నీళ్ళు వస్తున్నాయి. ఒక 7-8 సంవత్సరాలు అయి ఉంటుందండి మా ఊరు అంతా ఖాళీ చేస్తే, అయినా స్టిల్ వాటర్ అనే వస్తున్నాయి. చూసారు కదా, ఇప్పుడు కూడా వాటర్ వస్తున్నాయి. నేను చిన్నప్పుడు చర్చికి వెళ్ళాను. ఆ చర్చి ఇదేనండి, చూస్తున్నారు కదా. మన ఊరోళ్ళు ఎవరన్నా ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఈ మొదటి జ్ఞాపకాన్ని మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఇక్కడే తిరిగి, ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగాను. చూస్తున్నారు కదా, ఇది చర్చ్ అండి. ఇదిగోండి చర్చ్, చూస్తున్నారు కదా.
ఇదేనండి చర్చ్. ఇదే మా ఊరు. ఆ పైన కూడా ఒక చర్చ్ ఉండేది కానీ అది గోదావరి ఫ్లడ్కి కొట్టుకెళ్ళి వెళ్ళిపోయింది. చూస్తున్నారుగా, శిథిలావస్థలో ఉన్న పైడిపాక ఇది. మీరు కావాల్సితే గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకోండి, ఖచ్చితంగా ఈ ఊరిని అయితే మీరు చూడగలరు. మేము చెప్పేది మీరు నమ్మకపోతే కనుక. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, ఇదే మా ఊరు. దట్టమైన గడ్డితో అయితే నిండిపోయి ఉన్నది ఇప్పుడు మా ఊరు. ఒక ఆయన పాపం వాళ్ళ ఇల్లుని చూసి బాధపడుతున్నారు. చూశారు కదా, మా ఇల్లు అంటున్నారు. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారండి మీరు ఈ ఊర్లో? నేను నా చిన్నప్పటి నుంచి ఉన్నాను. 94. మీరు పుట్టిన తేదీయా? 94 పుట్టాను నేను. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నానండి. ఇది మా ఇల్లు అండి. ఇది ఎలా ఉందండి ఇప్పుడు మీ ఊరిని చూసి? ఏమనిపిస్తుంది మీకు? మా ఊరిని చూసి ఏడవాలనిపిస్తుందండి. బాగా శిథిలావస్థలోకి వెళ్ళిపోయిందా? చిన్నప్పుడు నేను ఆడుకున్న నా ఇల్లు అండి ఇది. ఓకే, చూశారు కదా పాపం వాళ్ళ ఇల్లుని చూసి ఎంత బాధపడుతున్నారో. ఇల్లు కోల్పోయిన వాళ్ళకే తెలుస్తుందండి దాని బాధ ఏంటో. ఇది ఎవరో వారా ముసలి ఇల్లు అంట. కనబడుతుంది చూసారు కదా చింత చెట్టు. ఈ ఊర్లో బతుకున్న ఏకైక పనికొచ్చి చెట్టు ఏదన్నా ఉందంటే ఇదే. ఇది ఎవరిదండి చెట్టు మీ ఊర్లో? మా ఊరు నారాయణరావు గారిదండి. నారాయణరావు గారిదా? ఇక్కడ ఈ ఎదర వరకు కూడా ఇల్లులు ఉండేవంట. కాకపోతే ఇప్పుడు ఫ్లడ్ రావడం వల్ల మొత్తం కొట్టుకుపోయినాయి అంట. చూసారు కదా, ఇక్కడ ఎవరిదో సెప్టిక్ ట్యాంక్ అండి ఇదండి. ఇవన్నీ మొత్తం విలేజ్లో ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫ్లడ్ గట్టిగా అయిపోవడం వల్ల ఇక్కడ మొత్తం కొట్టుకుపోయినాయి. చూస్తున్నారు కదా, ఇది పైడిపాక యొక్క స్థితి ప్రస్తుతం ఎలా ఉంది, ఇంత దారుణమైన పరిస్థితిలో. చూస్తున్నారు కదా, ఇదండి పైడిపాక అయితే ఇలా ఉంది. మీరు కనుక మా వీడియోకి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎదురుగా ఉన్నది దేవీపట్నం అంట. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే విలేజు. ఇది మా ఊరికే ఉన్నటువంటి ఏకైక సీసీ రోడ్డు అండి. ఇది కనిపిస్తుంది కదా, ఇదే మా ఊరికి ఉన్నటువంటి ఏకైక సీసీ రోడ్డు. అదిగోండి కనిపిస్తుంది కదా, అక్కడే మా ఇల్లు ఉండేది. ఇదంతా గోదావరి, అక్కడేనండి మా ఇల్లు ఉండేది. ఇలా ఒక 1 కిలోమీటర్ వెళ్తే మా ఊరికి ఒక బస్ స్టాండ్ ఉండేది. అంతా నాశనం అయిపోయిందండి. మాకైతే చాలా బాధగా ఉంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు కాబట్టి కొంచెం బాధగా ఉంది. చూస్తున్నారు కదండి, ఇదే గోదావరి. హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మా ఇల్లుని అయితే నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇదిగోండి, ఇదే సీసీ రోడ్డు, మా ఊరికి ఉన్నటువంటి ఏకైక సీసీ రోడ్డు ఇదేనండి మా ఇల్లు. అప్పట్లో ఇదే పెద్ద ఇల్లులా కనబడేది నాకు. ఇది మా షాపు. ఇదిగోండి, ఇదే మా ఇల్లు. ఇదిగోండి, ఇది బెడ్రూము, ఇది కిచెను, ఇది హాలు. చూశారు కదా,
ఓకే ఫ్రెండ్స్, మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తున్నానండి ఫేమస్ తీయ యూట్యూబ్ ఛానల్. అదిగోండి దూరంగా కనబడుతుంది చూసారు, అది దేవీపట్నం. చూసారు కదా, ఇది పూడిపల్లి లంక అంటారు దీన్ని. అది సారీ, ఏరారం లంక అంట. ఓకే ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ ఇదే సీసీ రోడ్డు. మేము ఇక్కడే ఆడుకునే వాళ్ళం. చూస్తున్నారు కదా, ఇదే మా ఊరు. ఇదే కుళాయి, మా ఇంటి దగ్గరలో ఉన్న కుళాయి ఇది. ఓకే, మళ్ళా వచ్చే వీలుంటే నిన్ను చూడడానికి మళ్ళీ వస్తాను నేను. అప్పటి వరకు నువ్వు ఇలా ఉంటే ఉండు, లేదా ఈ నీటిలో కనుమరుగైపో. ఇది మా ఇల్లు, ఇదే మా సైటు. మాకు ఇంకో సైట్ ఉంటుంది, ఇదే ఇది. ఇదే మా ఏరియా. ఇక్కడ ఫోటో తీయాలి. ఇదే మా స్కూల్ గారి